హైదరాబాద్ లో ఇంటర్ కాలేజీల నకిలీ ఫైర్ ఎన్ఓసీల వ్యవహారంపై దుమారం రేపుతోంది. ఇంటర్ కాలేజీల నకిలీ దందాపై హైడ్రా ఫోకస్ పెట్టింది. క్యూర్ పరిధిలో మొత్తం 52 కాలేజీల ఫైర్ ఎన్ఓసీలు నకిలీవిగా హైడ్రా గుర్తించింది. క్యూర్ పరిధిలో 142 జూనియర్ కాలేజీల ఎన్ఓసీలను హైడ్రా పరిశీలించింది. 142లో 90 ఎన్ఓసీలు అసలైనవిగా నిర్ధారించగా 52 ఫైర్ ఎన్ఓసీలు నకిలీవి అని హైడ్రా గుర్తించింది. వివరాలు ఇవ్వాలని ఇంటర్ బోర్డుకు హైడ్రా లేఖ రాసింది. అటు తెలంగాణ మాజీ ఫైర్ డీజీ నాగిరెడ్డి సంతకాలను ప్రైవేట్ కాలేజీ యాజమాన్యాలు ఫోర్జరీ చేయడం కలకలం రేపుతోంది. నాగిరెడ్డి సంతకాలతో తప్పుడు ఎన్ఓసీలు సృష్టించుకున్నాయి. నాగిరెడ్డి స్థానంలో కొత్త డీజీ రావడంతో ఈ వ్యవహారం బయటపడింది. నాగిరెడ్డి లేకపోయినా ఆయన పేరుతో ఈ సంతకాలు రావడంతో అధికారులు దర్యాప్తు చేపట్టారు. ఇంటర్మీడియట్ కాలేజీలకు ఫైర్ ఎన్ఓసీ కంపల్సరీ చేస్తామని ఇంటర్మీడియట్ బోర్డు సెక్రటరీ అభిలాష్ అభినవ్ చెప్పారు. తమకొచ్చిన ఎన్ఓసీలను హైడ్రాతో అనుసంధానించామని, కొన్ని సర్టిఫికెట్లు బోగస్ అని గుర్తించామని ఆమె తెలిపారు. హైడ్రాకొచ్చిన అప్లికేషన్లను తమకు ఇవ్వడం వల్లే అవి నకిలీవని గుర్తించామన్నారు. మాకు ఈ రోజు వరకు ఎంటైర్ బోర్డులో 3300 అఫిలియేషన్స్ ఇవ్వడం జరిగింది. ఆల్ ది అఫిలియేషన్స్ ఆర్ గివెన్ విత్ డ్యూ కరెస్పాండెన్స్ ఆఫ్ హైడ్రా అండ్ అదర్స్. సో అర్థం ఏంటి అంటే ఆల్ ది ఎక్స్చేంజ్ హ్యాస్ హ్యాపెండ్, రైట్? సో ఇంకా ఇఫ్ దెర్ ఇస్ ఎనీ ప్రికాషనరీ మెజర్ దట్ విల్ బి టేకెన్. ఆల్ ది అఫిలియేటెడ్ కాలేజెస్ లిస్ట్ ఈస్ ఆల్రెడీ ఇన్ BI వెబ్సైట్. సో పేరెంట్స్ టు రిక్వెస్ట్ ఏమున్నాయి అంటే ఆ అఫిలియేటెడ్ కాలేజెస్ ఒకసారి మీరు లిస్ట్ ఖచ్చితంగా చూసుకోండి, ఎందుకంటే దట్ ఈస్ డ్యూలీ చెక్డ్. దాంట్లో కూడా ఫర్దర్గా ఇఫ్ దెర్ ఇస్ ఎనీథింగ్ విల్ డెఫినెట్లీ టేక్ యాక్షన్. హైడ్రా ది సర్టిఫికెట్స్ ఇస్ సైన్డ్ సర్టిఫికెట్సే వచ్చింది, కానీ యాజ్ బోర్డ్ వీఆర్ నాట్ ది కాంపిటెంట్ అథారిటీ టు చెక్ కాబట్టి మన ఎంటైర్ లిస్ట్ వీఆర్ ఫార్వర్డింగ్ ఇట్ టు హైడ్రా బికాస్ దే ఆర్ ది ఇష్యూయింగ్ అథారిటీ. దట్ ఈస్ వాట్ వీ హ్యావ్ డన్. అందువల్ల ఇది ఎవరిని బయట ఉన్నాయి, బట్ డెఫినెట్గా వాట్ ఎవర్ అఫిలియేషన్స్ వీ హ్యావ్ గివెన్ దాంట్లో కూడా మళ్ళీ రీచెకింగ్ అవన్నీ మనం చేసాము, అందువల్ల వీ హ్యావ్ గివెన్ అఫిలియేషన్స్. సో పేరెంట్స్ షుడ్ నాట్ బీ వరీడ్ అబౌట్ ఇట్. మరోవైపు హైడ్రా కమిషనర్ రంగనాథ్ సంతకాన్ని ఫోర్జరీ చేయాల్సిన అవసరం తమకు లేదని హైందవి కళాశాలల యజమాని శ్రవణ్ కుమార్ తెలిపారు. అనేది మేము ఒక కన్సల్టెంట్ ని అప్రోచ్ అయినాం. 2024, 25, 26 కూడా అట్లే వచ్చినారు. మేము వాళ్ళకు కొంత కన్సల్టెన్స్కి డబ్బులు పెట్టినాము. కావాల్సిన ఫైర్ ఎక్స్టింగ్విషర్స్, పైన మోటరు, కింద మోటరు, స్ప్రింక్లర్స్ ఇవన్నీ పెట్టినాము. దాని తర్వాత మీకు ఫైర్ ఎన్ఓసీ ఇస్తామని చెప్పినారు, తెచ్చిచ్చినారు. ఈసారి కూడా మళ్ళీ కొంత అమౌంట్ పే చేసినాము, ఎందుకంటే మాకు ఇంటర్మీడియట్ బోర్డు ప్రతి సంవత్సరం కూడా రెన్యువల్ అనేది ఉంది. దానికోసం ఫైర్ ఎన్ఓసీ, స్ట్రక్చరల్ సౌండ్నెస్, గ్రౌండ్ స్పోర్ట్స్ సర్టిఫికెట్ అండ్ శానిటరీ సర్టిఫికెట్స్ ఇవి ప్రతి సంవత్సరం మేము ప్రొడ్యూస్ చేయాలి. అవి చేస్తున్నాము. ఈసారి కూడా చేసినాము. అఫిలియేషన్ వచ్చింది కాలేజీకి. సో పిల్లలు ఎన్రోల్ అయినారు. ఇప్పుడు దీంట్లో ఈ ఇచ్చిన ఎవరైతే కన్సల్టెంట్ ఇచ్చిన ఫైర్ ఎన్ఓసీ ఉందో అది ఫోర్జరీ చేసినారు ఫైర్ ఆఫీసర్ది రంగనాథ్ గారిది అని మాకు తెలిసింది. అది మేము ఉద్దేశపూర్వకంగా మేము చేసిన తప్పు కాదు. మొత్తానికి క్యూర్ పరిధిలోని 142 కాలేజీల ఎన్ఓసీల్లో 52 ఫైర్ ఎన్ఓసీలు నకిలీవిగా తేలాయి. ఈ విషయాన్ని హైడ్రా గుర్తించింది. అలాగే అంశంపై ఇంటర్ బోర్డు కూడా క్లారిటీ ఇచ్చే నేపథ్యంలో పూర్తి అప్డేట్స్ క్రైమ్ ప్రతినిధి శశి అందిస్తారు. శశి, ఇప్పటికే హైడ్రా ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు లేక్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తూ ఉన్నారు. ఏ కాలేజీలు నకిలీ ఎన్ఓసీలను సమర్పించాయి, ఏ కాలేజీలు హైడ్రా కమిషనర్ రంగనాథ్కు సంబంధించినటువంటి సంతకాన్ని ఫోర్జరీ చేశాయి అనే అంశాల గురించి ఇప్పటికే దర్యాప్తును కొనసాగిస్తున్నటువంటి సందర్భం అయితే కనిపిస్తుంది. వాస్తవానికి ఉదయం వరకు కూడా కేవలం 8 కాలేజీలు మాత్రమే ఫైర్ ఎన్ఓసీలను నకిలీవిగా ఇచ్చారంటూ కూడా తేలింది. అయితే హైడ్రా మాత్రం తదుపరి విచారణ చేపట్టిన తర్వాత మిగతా కాలేజీలకు సంబంధించినటువంటి ఫైర్ ఎన్ఓసీలను తెప్పించుకుని వాటికి సంబంధించినటువంటి అంశాలను పరిశీలించిన తర్వాత సుమారుగా 52 కాలేజీలకు సంబంధించినటువంటి ఫైర్ ఎన్ఓసీలు నకిలీవిగా తేలింది. మొత్తానికి క్యూర్ పరిధిలో సుమారుగా 142 జూనియర్ కళాశాలకు సంబంధించినటువంటి ఫైర్ ఎన్ఓసీలను తెప్పించుకుంటే అందులో 52 మాత్రమే 52 సంబంధించినటువంటి నకిలీ ఫైర్ ఎన్ఓసీలు అయితే మిగతా 92 మాత్రమే వాస్తవమైనవన్నట్టు కూడా ఇప్పటికే హైడ్రా గుర్తించింది. ఇదొక అంశం అయితే కేవలం హైడ్రాకు సంబంధించినటువంటి ఫైర్ ఎన్ఓసీలు మాత్రమే కాకుండా
అంతేకాకుండా ఫైర్ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి ఫైర్ ఎన్ఓసీల కూడా ఇప్పటికే ఫోర్జరీ చేసినట్టుగా కూడా తెలుస్తుంది. గతంలో ఫైర్ డీజీగా నాగిరెడ్డి వ్యవహరించినప్పుడు ఆయన పేరు మీద కొన్ని ఫైర్ ఎన్ఓసీలు జారీ అయ్యాయి. ఇప్పటికీ ఆయన ఫైర్ డీజీగా ట్రాన్స్ఫర్ అయ్యి ప్రస్తుతం ఆర్టీసీలో పనిచేస్తున్నప్పటికీ కూడాను కొంతమంది కళాశాలకు సంబంధించినటువంటి యాజమాన్యాలు అప్పటి ఫైర్ డీజీ నాగిరెడ్డి మీదుగానే ఎన్ఓసీలు సమర్పించినట్టుగా తేలింది. సో అందులో కూడా సుమారుగా 8 కళాశాలలు ఈ ఫైర్ సంబంధించినటువంటి నకిలీ ఎన్ఓసీలను సమర్పించినట్టుగా ఫైర్ అధికారులు సైతం గుర్తించారు. సో ఇంతకుముందు హైందవి కళాశాలకు సంబంధించినటువంటి యాజమాన్యం కూడా ఒక వివరణ ఇచ్చింది. ప్రధానంగా తమకు అలాంటి అవసరమే లేదు, ఫోర్జరీ చేయాల్సిన అవసరం లేదంటూ కూడా. కానీ హైడ్రా అధికారులు మాత్రం ఈ విషయాన్ని చాలా స్పష్టంగా గుర్తించారు. సో అందులో భాగంగానే కంప్లైంట్ చేయడం జరిగింది. బాధ్యులైన మీద చట్టపరమైన చర్యలు తీసుకోవాలంటూ కూడా కంప్లైంట్ చేయడం జరిగింది. అయితే ఇదంతా కూడా ఈ 52 కళాశాలకు సంబంధించినటువంటి ఫైర్ ఎన్ఓసీలు నకిలీవన్నీ కూడా ఎవరిచ్చారు, ఎవరు సమకూర్చారు అనే అంశాల గురించి ఇప్పుడు పోలీసులు దృష్టి సారించారు. ఇక ఏకంగా హైడ్రా కమిషనర్ రంగనాథ్ సంతకాన్ని ప్రజెంట్ ఇప్పుడు ఫోర్జరీ చేశారు. కాబట్టి ఈ ఫోర్జరీకి సంబంధించినటువంటి లోగుట్టు ఏంటి, ఎవరు ఈ ముఠాగా ఏర్పడి ఎవరైనా ఇదంతా కూడా చేశారా, లేకపోతే హైడ్రాలో ఉండేటటువంటి సిబ్బంది ఎవరైనా సహకరించారా అనేటటువంటి అనుమానాలు కూడా ఉన్నాయి. కాబట్టి సో అందుకు అనుగుణంగానే లేక్ పోలీసులకు సంబంధించినటువంటి దర్యాప్తును కొనసాగిస్తూ ఉన్నారు. ఇదొక అంశం. అయితే చాలా కళాశాలల్లో ఈ ప్రధానంగా ఇప్పుడు 52 కళాశాలలు ఏవైతే ఉన్నాయో నకిలీ ఎన్ఓసీ సమర్పించిన కళాశాలలు, వీటిలో వేలాది మంది విద్యార్థులు చదువుతూ ఉన్నారు. సో అందరికి సంబంధించిన విద్యార్థులకు సంబంధించిన భద్రతను గాలి కొదిలేసి సరైనటువంటి నిబంధనలు పాటించకపోగా ఈ యాజమాన్యాలు ఫైర్ ఎన్ఓసీ తమకు దక్కదనే భావన నేపథ్యంలో ఈ నకిలీ ఎన్ఓసీలను సృష్టించి వాటినే ఇంటర్ బోర్డుకు సమర్పించినట్టుగా కూడా తెలుస్తుంది. మరోవైపు ఇంటర్ బోర్డు కూడా ఈ అంశాన్ని చాలా సీరియస్గా తీసుకున్నట్టుగా తెలుస్తుంది. హైడ్రా మాత్రం ఒక విషయాన్ని, ఒక విజ్ఞప్తిని ఇంటర్ బోర్డు ముందు ఉంచింది. నకిలీ ఎన్ఓసీ పత్రాలను ఇప్పటికే తీసుకుని ఆ తర్వాత వాటిని హైడ్రాకు సమర్పించినటువంటి కాలేజీ యాజమాన్యాలకు సంబంధించినటువంటి ఈ కాలేజీ యాజమాన్యాల మీద చర్యలు తీసుకోవాలి. మరోవైపు ఈ గుర్తింపును రద్దు చేయాలి అనేటటువంటి అంశాన్ని కూడా ఇప్పటికే హైడ్రా ఇంటర్మీడియట్ విద్యాశాఖకు ఇప్పటికే విజ్ఞప్తి చేసినటువంటి సందర్భం అయితే ఉంది. ఒకవైపు ప్రభుత్వానికి సంబంధించినటువంటి పత్రాలను నకిలీగా తయారు చేసి వాటిని చలామణి చేయడం అనేది ప్రధానంగా హైడ్రా చాలా తీవ్రంగా పరిగణిస్తుంది. ఈ విషయాన్ని సీరియస్గా తీసుకుని పోలీసుల దర్యాప్తును కూడా సమగ్రంగా దర్యాప్తు చేయాలంటూ కూడా ఇప్పటికే లేక్ పోలీసులను కోరినటువంటి సందర్భం కూడా ఉంది. ఇంకా మిగతా కళాశాలకు సంబంధించినటువంటి ఫైర్ ఎన్ఓసీల మీద కూడా దర్యాప్తు కొనసాగిస్తూ ఉన్నారు. ఇంకా ఎన్ని కళాశాలలు ఈ నకిలీ ఎన్ఓసీలను తీసుకున్నాయన్న అంశాల గురించి కూడా మరింత క్లారిటీ రావాల్సింది. పోలీసుల దర్యాప్తు అయితే మాత్రం ప్రజెంట్ కొనసాగుతుంది. విజయచంద్రిక. ఓకే శశి, థ్యాంక్ యూ.